జై దుర్గా భవానీ జ్యోతిషాలయం. ప్రేమ, పెళ్లి, ఆరోగ్య, శాంతి, వ్యాపారం అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధికి వ్యవసాయ ఫలితాలు, స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా 100% చేయబడును. గురూజీ అర్జున్ రాజు. ఫోన్ నెంబర్ 8886745959. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రానున్న 48 గంటల్లో తులారాశి వారి జాతకులు మీకు ఒక భయకంపితమైనటువంటి పరిస్థితి కలగబోతుంది. మీ ఒళ్ళు జుగుప్సకు గురి అవుతుంది. ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితి అయితే ఎదుర్కోబోతున్నారు. ఈ విచిత్రమైనటువంటి పరిస్థితి మిమ్మల్ని చాలా వరకు కూడాను మానసికంగా కృంగుబాటుకు గురి చేస్తుంది. అయితే ఈ పరిస్థితి నుండి బయటపడాలి అంటే గనక ఈ దేవత ఆరాధన చేయండి, ఈ పరిహారాన్ని పాటించండి. భగవంతునికి అసాధ్యమైంది ఏమీ లేదండి. తులారాశి వారి జాతకులకు రానున్న 48 గంటల్లో ఇలా జరుగుతుంది, జరిగి తీరుతుంది. జ్యోతిష పండితులు సైతం నొక్కి వకాణిస్తున్న అంశము. అయితే అసలు ఏం జరగబోతుందో, ఏ విధమైన పరిస్థితి మీకు ఎదురు కాబోతుందో, మిమ్మల్ని భయకంపితులను చేసే ఆ యొక్క వార్త ఏమిటో, పరిస్థితి ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఈ రోజున తులారాశి వారి జాతకులు చాలా వరకు కూడాను అప్రమత్తంగా ఉండవలసిన విషయం ఏమిటంటే గనక ఎదుటి వారితో మాట్లాడే విషయము, లేదా వారితో నడుచుకునే తీరు, అలాగే ఎదుటి వారు అంటే మనుషులు మాత్రమే కాదండి, మూగ జీవాల పట్ల కూడా తులారాశి వారి జాతకులు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున తులారాశి వారి జాతకులను భయకంపితులకు గురి చేసే ఒక వార్త ఏమిటంటే గనక మీ కాళ్ల కింద పడి బల్లి చనిపోవడమో, లేదా ఏదైనా మూగ జీవాలకు మీ వలన గాయం కావడమో, లేకపోతే ఏమైనా సరే చనిపోయిన జంతువులను ఈ రోజున చూసి మీరు భయానికి గురి కావడమో, మీరు మానసిక అసంతృప్తికి లోను కావడమో, లేదా మీరు ఏదైనా యాక్సిడెంట్స్ చూడడం రీత్యా భయానికి గురి కావడము, ఇలా ఈ రోజున మాత్రము మీ మనసు అలజడికి గురి అవుతుంది. మీ కాళ్ల కింద లేదా మీ వలన లేదా మీరు చూస్తూ ఉండగా ఎవరైనా ప్రాణాలు కోల్పోవడమో ఈ రోజు మిమ్మల్ని మానసికంగా చాలా వరకు కూడాను కృంగుబాటుకు గురి చేస్తుంది. ఆ యొక్క పరిస్థితి నుండి బయటపడలేకపోతారో మీ ఒళ్ళు జుగుప్సకు లోను అవుతుంది. మీరు చాలా వరకు కూడాను కంగారు పడిపోతారో, మీ వల్లే ఇది జరిగిందేమో అని పొరపాటు పడవచ్చును కూడాను, లేదా మీ మనసులో ఉండదు, అలజడి సృష్టిస్తుంది మీ మనసులో ఈ యొక్క సంఘటన. ఈ రోజున మాత్రము చాలా వరకు కూడాను ఇటువంటి పరిస్థితి కలిగినప్పటికీ కూడాను మీరు మీ యొక్క మానసిక స్థితిని మాత్రం ధైర్యంగా ఉంచండి, సడలనివ్వద్దు. ఈ రోజున దేవత ఆరాధన చాలా ముఖ్యము. వీరికి భగవంతునికి దగ్గరగా గడపాలి. దేవాలయానికి వెళ్ళండి, కాస్తంతసేపు మానసిక ప్రశాంతత కోసం అక్కడే కూర్చోండి. హనుమాన్ చాలీసా పఠన పారాయణం చేయండి. మానసిక ధైర్యం, స్థైర్యం కలుగుతుంది. ఇంకా ఈ పరిస్థితి గురించి మీరు చాలా వరకు కూడా కంగారుగా, అలజడిగా అనిపిస్తే గనక మీ పెద్దవారికి ఈ పరిస్థితి గురించి తెలియచేయండి. లేకపోతే దేవాలయంలో పూజారి గారి వద్ద కూర్చోండి, వారికి ఈ యొక్క పరిస్థితిని చెప్పండి, మీ మానసిక అలజడిని వివరించండి. తద్వారా వారు చెప్పే మంచి మాటలు ఆలకించండి. తత్ఫలితంగా మీ మానసిక వ్యధ తొలగిపోతుంది. ఇటువంటి విచిత్ర పరిస్థితి మాత్రము రానున్న 48 గంటల్లో తులారాశి వారి జాతకులకు తప్పకుండా కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.